నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ మూక మహాకవి విరచిత మూక పంచశతిలోని కటాక్ష శతకం శ్లోకాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి 3 శతకాలైన ఆర్య శతకం, పాదారవింద శతకం, స్తుతి శతకంలోని శ్లోకాలకు తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ఓపెన్ చేసి చూడండి. మూక పంచశతి కటాక్ష శతకం. మోహాంధకార నివహం వినిహంతు మీడే మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ శ్రీకాంచిదేశ శిశిరీకృతి జాగరూకాన్ ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్. తన చల్లని చూపులతో కాంచీపురమును తిలకించునది, పుట్టు మూగవారిని కూడా మహాకవులుగా అనుగ్రహించునది ఏకామ్రనాథేశ్వరుని దేవేరి అయిన కామాక్షి దేవి దయాపూరిత దృష్టి నాలోని అంధకారమును తొలగించుగాక. మాతర్జయంతి మమతాగ్రహ మోక్షణాని మాహేంద్ర నీల రుచి శిక్షణ దక్షిణాని కామాక్షి కల్పిత జగత్రయ రక్షణాని త్వద్వీక్షణాని వరదాన విచక్షణాని. అమ్మా, నీ చూపులు ఇంద్రనీలమణుల కాంతుల కంటే ప్రకాశవంతమైనవి. అవి మమ్ములను మమకారము అనే గ్రహపీడ నుండి విముక్తిని కలిగించి 3 లోకములను రక్షిస్తాయి. నీ చూపులు వరప్రదాయకములు తల్లి. ఆనంగతంత్ర విధి దర్శిత కౌశలానాం ఆనందమంద పరిఘూర్ణిత మంధరాణాం తారల్యమంబ తవ తాడిత కర్ణసీమ్నాం కామాక్షి ఖేలతి కటాక్ష నిరీక్షణానాం. అమ్మా, నీ చూపుల శక్తి ఎంత గొప్పదంటే అవి శ్రీవిద్య సాధనలో నిపుణతను ప్రసాదించి మమ్ములను ఆనందకరమైన స్థితిలో నీ వద్దకు చేరుస్తాయి. చెవుల వరకు విస్తరించిన నీ దృష్టి చంచలముగా అన్ని వైపులకు విస్తరించుచున్నది. కల్లోలితేన కరుణారసవేళ్ళితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మామంచితేన తవ కించన కుంచితేన కామాక్షితేన శిశిరీకురు వీక్షితేన. అమ్మా కామాక్షి, కరుణారసముతో నిండిన నీ చూపులు ఉజ్వలముగా ప్రకాశించే కాటుకతో కలిసి ఎంతో సుందరంగా ఉన్నాయి. దానికి నీ చిరునవ్వు మరింత అందం చేకూరుస్తుంది. నీ కరుణారస దృష్టి నన్ను చల్లబర్చుగాక. సాహాయ్యకం గతవతే ముహురర్జునస్య మందస్మితస్య పరితోషిత భీమచేతాః కామాక్షి పాండవచమూరివ తావకీనా కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీః. అమ్మా, పాండవులు నీ దయారస దృష్టి అనుగ్రహమును పొందగలిగారు. అవి పాండవ మధ్యముడైన అర్జునుని, భీముని అనుగ్రహించి కర్ణుని వంటి వారిని జయించి సేనావాహినిలాగా కౌరవసేనను ఆక్రమించాయి. అస్తం క్షణాన్నయతు మే పరితాపసూర్యం ఆనందచంద్రమసం ఆనయతాం ప్రకాశం కాలాంధకార సుషమాం కలయందిగంతే కామాక్షి కోమల కటాక్ష నిశాగమస్తే. అమ్మా జగన్మాత, నాలో భగభగ మండుతున్న మనస్తాపము అనే సూర్యుణ్ణి నీ చూపులతో అస్తమింపచేసి నీ కన్నుల నల్లని కాంతి అనే రాత్రి వేళలో నాలో సంతోషం అనే చంద్రకాంతిని ఉదయింపచేస్తూ నాకు ఆహ్లాదమును కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తాటంకమౌక్తిక రుచాంకురదంత కాంతి కారుణ్యహస్తి పశిఖామణినాధిరూఢః ఉన్మూలయత్వ శుభపాదపమస్మదీయం కామాక్షి తావక కటాక్ష మతంగజేంద్రః. జగన్మాత, నీ చల్లని చూపులు ఒక ఏనుగు అయితే నీ కర్ణములకు అలంకరించబడిన ముత్యములు ఆ ఏనుగు దంతములు. ఆ ఏనుగును నియంత్రిస్తూ నడిపేది నీ దయ అనే మావటివాడు. అమ్మా, ఆ ఏనుగు వంటి నీ చూపులు నాలో కరుడుగట్టిన మాలిన్యము అనే మహావృక్షమును కూకటి వేళ్లతో పెకలించి వేయుగాక. ఛాయాభరేణ జగతాం పరితాపహారీ తాటంకరత్నమణితల్లజ పల్లవశ్రీః కారుణ్యనామ వికిరణ్మకరందజాలం కామాక్షి రాజతి కటాక్ష సురద్రుమస్తే. మాతా, పరితాపముతో బాధపడుతున్న నా మనసుకు కల్పవృక్షము వంటి నీ చూపులు సాంత్వన కలిగిస్తున్నాయి.
నీ కర్ణములకు ఉన్న ఎర్రని ఆభరణముల కాంతి ఆ కల్పవృక్షమునకు లేలేత చిగురులుగాను, దయ ఆ వృక్ష పుష్పములలోని మకరందముగాను ఉన్నది. అట్టి చూపులతో నన్ను కరుణించు తల్లి. సూర్యాశ్రయ ప్రణయిని మణికుండలాం సులౌహిత్య కోకనద కానన మానవీయ యాంతి తవ స్మరహరానన కాంతి సింధుం కామాక్షి రాజతి కటాక్ష కలింద కన్యా. అమ్మా, నీ కరుణారస దృష్టి యమునా నదీ ప్రవాహము. ఎంతో మంది ఋషులకు జ్ఞానులకు ఆశ్రయమును కల్పించు ఆ నదీ ప్రవాహము నెమ్మదిగా ప్రవహిస్తూ ఈశ్వరుడు అనే సముద్రంలో ఐక్యమవుతుంది. ప్రాప్నోతి యం సుకృతినం తవ పక్షపాతాత్ కామాక్షి వీక్షణ విలాస కళా పురంధ్రీ సద్యస్తమేవ కిల ముక్తి వధుర్వృణీతే తస్మాన్నితాంతమనయోరిదమైకమత్యం. అమ్మా, నీవు జగత్కుటుంబినివి. నీ కడగంటి చూపులు అనే ముక్తికాంత ఏ పుణ్యపురుషుని అనుగ్రహిస్తుందో అతని జన్మము ధన్యమే కదా. ఈ అత్యంత అద్భుతమైన అనుగ్రహము నాకు ఎప్పుడు కలుగుతుందో కదా. యాంతి సదైవ మరుతామనుకూల భావం భ్రూవల్లి శక్రధనురుల్లసితారసాద్రా కామాక్షి కౌతుక తరంగిత నీలకంఠా కాదంబినీవ తవ భాతి కటాక్షమాలా. అమ్మా కామాక్షి, నీ చూపులు మేఘముల వరుసలైతే అవి మాపై వర్షించుటకు వాయుదేవుడు మొదలైన వారు సహకరిస్తారు. నీ కనుబొమ్మలు రంగులతో కూడిన ఇంద్రధనుసు వంటివి. ఏ విధముగా మబ్బులను చూసి మయూరము పురివిప్పి ఆనంద నృత్యం చేస్తుందో అలాగే నీ కరుణాపూరిత చూపులతో ఈశ్వరుడు ఆనంద తాండవం చేస్తాడు. గంగాంభసి స్మితమయే తపనాత్మజేవా గంగాధరో రసి నవోత్పలమాలికేవా త్రిప్రభాసరసి శైవలమండలీవ కామాక్షి రాజతి కటాక్షరుచిచ్చటాతే. అమ్మా, నీ క్రీగంటి చూపుల శ్యామవర్ణపు కాంతులు నీ చిరునవ్వుల తెలుపు వర్ణపు కాంతులతో కలిసి గంగా యమునా నదుల సంగమమును తలపిస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసా? తెల్లని మేనిఛాయతో ఉన్న ఈశ్వరుని గళములో నల్ల కలువ పువ్వుల హారంలా ఉన్నాయి. సంస్కారతః కిమపి కందలితాన్ రసజ్ఞకేదారసీంని సుధియాముపభోగయోగ్యాన్ కళ్యాణ సూక్తి లహరీ కలమాంకురాన్నః కామాక్షి పక్ష్మలయతు త్వదపాంగమేఘః. జగన్మాత, ఎలాగైతే మబ్బులు పంట పొలములలో వర్షించి వాటిని సస్యశ్యామలము చేస్తాయో అలాగే నీ చూపులు పుణ్యాత్ముల హృదయములలో వర్షించి భక్తి అనే బీజమును అంకురములుగా మొక్కలుగా వృద్ధి చేస్తాయి. పొలములో ఎదిగే మొక్కలలాగా కౌల హృదయములో కవిత్వం అనే అంకురములు ఎదిగి వృద్ధి పొందుతాయి. సంజీవనే జనని చూతశిలీ ముఖస్య సమ్మోహనే శశికిశోరకశేఖరస్య సంస్తంభనే చ మమతాగ్రహచేష్టితస్య కామాక్షి వీక్షణ కళా పరమౌషధం తే. కామాక్షి, నీ చూపులు పరమ ఔషధము. నీ చూపులు ప్రాణము పోయగలవు, భ్రాంతికి గురి చేయగలవు, చైతన్యమును ఆపగలవు. ఇవన్నీ కూడా ఔషధ లక్షణములే. నీ చూపులు కామదేవుడైన మన్మధుని పునర్జీవితుణ్ణి చేశాయి. ఈశ్వరుని మోహమునకు గురిచేశాయి. మాలోని మమత్వమును తొలగిస్తాయి. నీలోపి రాగమధికం జనయన్ పురారేః లోలోపి భక్తిమధికాం దృఢయన్నరాణాం వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి త్వదపాంగపాతః. అమ్మా, పరస్పర విరుద్ధమైనవి నీ చూపులు. అవి నీలవర్ణమైన ఈశ్వరుని అనురాగమును వృద్ధిపరిచాయి. చంచలమైన నీ చూపులు నీ చరణదాసుల భక్తిని మాత్రం స్థిరపరుస్తున్నాయి. వక్రభావములు కలవారిలో సమత్వ భావనను పెంపొందిస్తున్నాయి. ఆ చూపులు నా మదిలో నాట్యము చేయుగాక. కామద్రుహో హృదయ యంత్రణ జాగరూకా కామాక్షి చంచల దృగంచల మేఖలాతే ఆశ్చర్యమంబ భజతాం ఝటితి స్వకీయ సంపర్క ఏవ విధునోతి సమస్త బంధాన్. జగన్మాత, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నీ చూపులు కాముని జయించిన ఈశ్వరుని మనసునే ఆధీనములో ఉంచుకున్నవి.
నిన్ను స్మరించి ప్రార్థించే భక్తుల పాశములన్నింటినీ అవి వెంటనే తొలగించి మోక్ష పదవిని ప్రసాదిస్తాయి. కుంఠీకరోతు విపదం మమ కుంచితభ్రూ చాపాంచితః శ్రిత విదేహ భవానురాగః రక్షోపకారమనిశం జనయం జగత్యాం కామాక్షి రామ ఇవతే కరుణా కటాక్షః. అమ్మా, నీ కనుబొమలు శివుని ధనువు. ఆ ధనువును వంచగా అది రెండుగా విడిపోయి నీ చూపుల కాంతి జానకిని వరించినది. ఈ వివాహము జగత్తునకు రక్షణ హేతువైనది. అంత మహిమగల నీ చూపులు నా ఆపదలను పోగొట్టి నన్ను రక్షించుగాక. శ్రీకామకోటి శివలోచన శోషితస్య శృంగార బీజ విభవస్య పునః ప్రరోహే హిమాంబసార్ద్రమచిరాత్ ప్రచురేణ శంకే కేదారమంబ తవ కేవల దృష్టిపాతం. మాత కామకోటి కామాక్షి, ఈశ్వరుని మూడవ కంటి మంటచే మన్మధుడు అనే బీజము మాడిపోయినది. నీ కరుణ అనే జలములో తడిసి అది మొలకెత్తుటకు సిద్ధమై నీ దృష్టి అనే పొలములో మొలకెత్తి ఆ పొలము సస్యశ్యామలమైనది. మాహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్య గిరికుంఠన కేలిచుంచుః ధైర్యాంబుధిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మా. అమ్మా, నీ చూపు అగస్త్య మహర్షి వంటిది. అది వంచరానిదైన వింధ్య పర్వతమును వంచినది. నీ చూపు అనే అగస్త్యుడు ఈశ్వరుని నిగ్రహము అనే సముద్రమును అవపోసన చేసి ఆయనను నీ వైపు ఆకర్షితుని చేసింది. పీయూష వర్షవ శిశిరా స్ఫుట దుత్పల శ్రీ మైత్రీ నిసర్గ మధురా కృత తారకాప్తి కామాక్షి సంశ్రితవతి వపురష్టమూర్తేః జ్యోత్స్నాయతే భగవతి త్వదపాంగమాలా. మాత భగవతి, చల్లని నీ క్రీగంటి చూపులు అనే మాల ఈశ్వరుని గళములో హారమై ప్రకాశిస్తున్నది. ఆ హారము చంద్రబింబ కాంతి వలె, అమృతధార వలె, నల్ల కలువల వలె చల్లగా ఉన్నది. ఆ నేత్రములకు నక్షత్రముల వలె ఉన్న కనుపాపలు మమ్ములను రక్షించుగాక. స్మర ప్రతిభటస్య వపుర్మనోజ్ఞం అంభోజకాననమివ చితకంటకాభం భృంగీవ చుంబతి సదైవ సపక్షపాత కామాక్షి కోమల రుచిస్త్వదపాంగమాలా. అమ్మా కామాక్షి, నీవు భ్రామరీదేవివి. తుమ్మెద వంటి నీవు నీ రెక్కలను విప్పి కామదేవుని జయించిన ఈశ్వరుని పులకాంకరములు అనే పుష్పములపై వాలుతూ ఆయనకు నిరంతరమైన ఆనందమును కలుగజేస్తున్నావు. కేశ ప్రభా పటల నీల వితాన జాలే కామాక్షి కుండల మణిచ్ఛవి దీప శోభే శంకే కటాక్ష రుచి రంగతలే కృపాఖ్యా శైలూషికా నటతి శంకర వల్లభేతే. ఇంద్రనీలములు కూర్చున్న పందిరి కింద నీ కటాక్షము అనే రంగస్థలముపై నల్లని సుందర కేశపాసములతో మణికుండలములనే దీపముల కాంతులతో శైలూషికా నృత్యము చేస్తున్న జగన్మాత నన్ను కరుణించుగాక. అత్యంత శీతల మతంద్రయతు క్షణార్థం అస్తోక విభ్రమ మనంగ విలాసకందం అల్పస్మితాదృతమపార కృపా ప్రవాహం అక్షిప్రరోహమచిరాన్మయి కామకోటి. కామకోటి పీఠములో స్థితురాలైన ఓ మాత, నీవు అత్యంత చల్లనై విలాసము కలదానవై మన్మధునికి ఉపాసనా దేవతవై మనోహరమైన చిరునవ్వుతో దయాప్రవాహమును ప్రసరింపచేస్తున్నావు. నీ కటాక్షమును నాపై కూడా ప్రసరింపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మందాక్షరాగతరళీకృతి పారతంత్ర్యాత్ కామాక్షి మంధరతరాం త్వదపాంగడోలాం ఆరుహ్య మందమతి కౌతుకశాలి చక్షుః ఆనందమేతి ముహురద్ధ శశాంకమౌలేః. మాతా కామాక్షి, నీ దయా కటాక్షము ఒక ఊయలలాగా, నీలోని ప్రేమ లజ్జ ఆ ఊయలకు ఇరువైపులా ఉండి ఆ ఊయలను ఊపుతూ ఉండగా ఈశ్వరుడు ఆ ఊయలపై అర్ధనేమిలిత నేత్రములతో ఆసీనుడై ఎంతో ఆనందిస్తున్నాడు.
త్రయంబకం త్రిపురసుందరీ హర్మ్యభూమిః అంగం విహార సరసీ కరుణా ప్రవాహః దాసాశ్చ వాసవముఖాః పరిపాలనీయం కామాక్షి విశ్వమపి వీక్షణ భూభృతస్తే. అమ్మా, ఒక మహారాణిగా నీ చూపులతో సమస్త విశ్వమును పరిపాలించుచున్న నీవు ఈశ్వరుని శరీరమును ఒక భవనముగాను, దయా అనే ప్రవాహముతో నిండిన నీటి కొలనులో ఇంద్రాదులు మొదలైన వారు నిరంతరము నిన్ను సేవిస్తుండగా క్రీడిస్తుంటావు. వాగీశ్వరీ సహచరీ నియమేన లక్ష్మీః భ్రూవల్లరీ వశకరీ భువనాని గేహం రూపం త్రిలోకనయనామృతమంబ తేషాం కామాక్షీయేషు తవ వీక్షణ పారతంత్రీ. జగన్మాత, నీ కరుణారసపూరితమైన చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో వారు ఈ లోకమునే గృహముగా చేసుకొని అందులో సరస్వతీదేవి స్నేహితురాలుగాను, లక్ష్మీదేవి వారికి వశమై తమ శరీర ఛాయ 3 లోకములపై ప్రసరింపచేస్తూ నివసిస్తారు. మాహేశ్వరం ఝటితి మానసమీనమంబా కామాక్షి ధైర్య జలధౌ నితరాం నిమగ్నం జాలేన శృంఖలయతి త్వదపాంగనాంనా విస్తారితేన విషమాయుధ దాశకోసౌ. జగన్మాత, ఈశ్వరుడు అనే చేప సముద్రములో లోతుగా మునిగి ఉండి నాకు అందకుండా ఉన్నది. మన్మధుడనే జాలరినైన నేను ఆ చేపను పట్టుకోవడానికి నీ క్రీగంటి చూపులనే వలను ఉపయోగిస్తే ఆ చేప నాకు దొరకకుండా ఉంటుందా? ఉన్మత్యబోధ కమలాకరమంబజాడ్య స్తంభేరమం మమ మనో విపినే భ్రమంతం కుంఠీకురుష్వ తరసా కుటిలాగ్రసీమ్నా కామాక్షి తావక కటాక్ష మహాంకుశేన. తల్లి కామాక్షి, నా మనసు ఒక కీకారణ్యము, అజ్ఞానము అనే ఒక మదగజము ఆ అడవిలో తిరుగుతూ జ్ఞానము అనే సరస్సును కల్లోలపరుస్తున్నది. అమ్మా, నీ దయ అనే అంకుశముతో ఆ మదగజమును నియంత్రించి నాకు మనశ్శాంతిని కలుగజేయును. ఉద్వేలితస్తబకితైః లలితైర్విలాసైః ఉత్థాయ దేవి తవ గాఢకటాక్ష కుంజాత్ దూరం పలాయయతు మోహ మృగీకులం మే కామాక్షి సత్వరమనుగ్రహ కేసరీంద్రః. అమ్మా, నీ అనుగ్రహము అనే మృగరాజు, నీ విలాసములు అనే తీగలు, నీ క్రీగంటి చూపులనే పొదరింటిలో ఉన్నవి. నన్ను మోహమునకు గురి చేయుచున్న జింకలను ఆ మృగరాజు దూరముగా తరిమివేయుగాక. స్నేహాదృతాం విదలితోత్పల కాంతి చోరాం జేతారమేవ జగదీశ్వరి జేతు కామః మానోద్ధతో మకరకేతురసౌధునీతే కామాక్షి తావక కటాక్ష కృపాణవల్లీం. తల్లి జగదీశ్వరి, మన్మథుడు శ్రీవిద్యను ఉపాసించి నీ అభిమానమును పొందాడు. తనను పరాజితుని చేసిన ఈశ్వరుని మరలా ఓడించాలనే కోరికతో నల్లని కలువ పువ్వుల కాంతివర్ణముతో ఉన్న నీ క్రీగంటి చూపులు అనే ఖడ్గమును నీ వద్ద నుండి దొంగిలించి ఆ ఖడ్గమును ఈశ్వరునిపై ప్రయోగింప చూస్తున్నాడు. శ్రౌతీం వ్రజన్నపి సదా సరణిం మునీనాం కామాక్షి సంతతమపి స్మృతి మార్గగామి కౌటిల్యమంబ కథమస్థిరతాం చ ధత్తే చౌర్యం చ పంకజ రుచాం త్వదపాంగపాతః. అమ్మా, నీ క్రీగంటి చూపులు చంచలమైనవి, వక్రమైనవి, దొంగ బుద్ధి కలవి అయి కర్ణముల వరకు విస్తరించి వేద మార్గమును అనుసరిస్తూ మునుల జ్ఞానుల హృదయములను బుద్ధిని దోచుకుంటున్నాయి. నిత్యం శ్రేతు పరిచితౌ యతమానమేవా నీలోత్పలం నిజ సమీప నివాసలోలం ప్రీత్యైవ పాఠయతి వీక్షణ దేశికేంద్రః కామాక్షి కింతు తవ కాళిమ సంప్రదాయం. అమ్మా, చెవుల వరకు విస్తరించిన నీ నేత్రములు ఆ చెవులతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కాని నీ నల్లని కలువ పువ్వుల కాంతిని మించిన చూపులు అనే గురువు ఈ చెలిమి చేయకుండా పాఠాలు నేర్పుతున్నాడేమో అనిపిస్తుంది. భ్రాంత్వా ముహుస్తబకితస్మిత ఫేనరాసౌ కామాక్షి వక్త్ర రుచి సంచయ వారిరాసౌ
ఆనందతి త్రిపురమర్దన నేత్రలక్ష్మీః ఆలంబ్య దేవి తవ మందమపాంగసేతుం. జగన్మాత, నీ ముఖము యొక్క కాంతిపుంజము ఒక మహాసముద్రం. ఆ ముఖములోని చిరునవ్వులు ఆ సముద్రములోని తెల్లని నురుగలు. ఈశ్వరుడు అలసట భావమును పొందినప్పుడు నీ చూపులలోని నల్లదనమును ఆధారముగా చేసుకుని ఆ సముద్రములో ఈదులాడుచూ సాంత్వన పొందుతున్నాడు. శ్యామా తవ త్రిపుర సుందరి లోచన శ్రీః కామాక్షి కందలిత మేదురతార కాంతిః జ్యోత్స్నావతి స్మితరుచాపి కథం తనోతి స్మర్ధా మహో కువలయైశ్చ తథా చకోరైః. ఓ త్రిపుర సుందరి, ఎంతో గొప్పదైన నీ నేత్రముల నల్లని కాంతి కనుపాపులతో కలిసి మరింత గొప్పదైనది. ఆ కాంతి నీ చిరునవ్వులనే తెల్లని కాంతితో కలిసి మరింత ప్రకాశించింది. అటువంటి నీవు కలువ పూలతో చకోర పక్షులతో స్పర్ధ కలిగి ఉండడం ఎంతో ఆశ్చర్యం. కాలాంజనంచ తవ దేవి నిరీక్షణంచ కామాక్షి సామ్య సరణిం సముపైతి కాంత్యా నిశ్శేష నేత్ర సులభం జగతీషు పూర్వం అన్యత్రినేత్ర సులభం తుహి నాద్రికన్యే. ఓ పర్వతరాజపుత్రి, కాలాంజనము అనే కాటుకకు నీ నల్లని నేత్రములకు దగ్గర సామ్యమున్నది. కాటుక అందరికీ సులభంగా లభిస్తుంది, కానీ నీ చల్లని నేత్రముల చూపులు అందరికీ లభ్యం కావు. కేవలం త్రినేత్రుడైన ఈశ్వరునికే అది సులభంగా లభిస్తుంది. ధూమాంకురో మకరకేతన పావకస్య కామాక్షి నేత్ర రుచి నీలిమ చాతురీతే అత్యంతమద్భుతమిదం నయనత్రయస్య హర్షోదయం జనయతే హరిణాంకమౌలేః. జగన్మాత, సూర్య చంద్ర అగ్నులను నేత్రములుగా కలిగినవాడు ఈశ్వరుడు. శివుడు దహించిన మన్మధుని యొక్క పొగను నీ కనుల నీలిముగా చేసుకుని మూడవ కంటికి కూడా తెలియకుండా అతనిని పునర్జీవితుని చేయటం ఈశ్వరునికి తెలిసి చాలా ఆనందపడ్డాడు. ఇది ఎంతో ఆశ్చర్యకరం. ఆరబ్ధలేశ సమయే తవ వీక్షణస్య కామాక్షి మూకమపి వీక్షణమాత్ర నమ్రం సర్వజ్ఞతా సకలలోక సమక్షమేవ కీర్తి స్వయం వర్ణమాల్యవతి వృణీతే. అమ్మా, ఎప్పుడైతే కరుణాపూరితములైన నీ క్రీగంటి చూపు ప్రసరిస్తుందో తక్షణమే అతడు పుట్టు మూగవాడైనా సరే కవితా కన్యక అతడికి వంగి నమస్కరించి అతడి మెడలో కీర్తి అనే హారమును వేసి అతన్ని వరిస్తుంది. కాలాంబువాహ ఇవతే పరితాపహారీ కామాక్షి పుష్కరమదః కురుతే కటాక్షః పూర్వః పరం క్షణరుచా సముపైతి మైత్రీం అన్యస్తు సంతత రుచిం ప్రకటీకరోతి. అమ్మా, నీ క్రీగంటి చూపు నీటితో నిండిన వర్షాకాలపు నల్లని మేఘము వలె వర్షించి మా పరితాపమును హరిస్తుంది. నీ చూపులు వర్షాకాలపు మేఘము ఈ రెండూ కూడా కమలముల కాంతి క్షీణపరిచేవే. ఒక విశేషమేమిటంటే మబ్బులలోని మెరుపుల కాంతులు క్షణికములే, కాని నీ కన్నుల కాంతి శాశ్వతమైనది. సూక్ష్మేపి దుర్గమతరేపి గురు ప్రసాద సాహాయ్యకేన విచరన్నపవర్గ మార్గే సంసార పంక నిచయేన పతత్యమూంతే కామాక్షి గాఢమవలంబ్య కటాక్షయష్టిం. అమ్మా, ముక్తిని పొందు మార్గము చాలా క్లిష్టతరమైనది. అందులో ప్రయాణము చాలా కష్టతరమైనది. కేవలం గురువు మాత్రమే ఆ దారిలోని బురద రాళ్ల నుంచి తప్పించి నీ కరుణ అనే కర్రను ఆలంబనముగా చేసి కైవల్యమునకు చేర్చగలడు. కామాక్షి సంతతమసౌ హరి నీలరత్న స్తంభే కటాక్ష రుచి పుంజమయే భవత్యాః బద్ధోపి భక్తి నిగలైర్మమ చిత్తహస్తి స్తంభం చ బంధమపి ముంచతి హంత చిత్రం. అమ్మా కామాక్షి, నా మనసు ఒక మదగజము. భక్తి అనే పాశముతో ఆ గజమును నీ చూపుల కాంతి అనే స్తంభమునకు కట్టివేశాను. విచిత్రమేమిటంటే మాత, అంతటి మదగజము కూడా ఆ పాశమును స్తంభమును వదిలించుకొని నీ పాదముల వద్ద కూర్చుండిపోయింది.
కామాక్షి కార్ష్ణ్యమపి సంతతమంజనం చ బిభ్రన్నిసర్గతరలోపి భవత్కటాక్షః వైమల్యమన్వహమనంజనతాం చ భూయః స్థైర్యం చ భక్తహృదయాయ కథం దదాతి. అమ్మా, నీ క్రీగంటి చూపులు కాటుకతో కలిసి ఎప్పుడూ నల్లని వర్ణముతో చల్లగా ఉంటాయి. అటువంటి చూపులు భక్తుల మనసులలో ఉండే మాలిన్యాన్ని తొలగించి స్వచ్ఛతను నింపుతూనే ఉంటాయి. మందస్మితస్తబకితం మణికుండలాం అంశుస్తోమ ప్రవాల రుచిరం శిశిరీకృతాసం కామాక్షీరాజతి కటాక్షరుచేః కదంబం ఉద్యానమంబ కరుణా హరినేక్షణాయాః. కామాక్షి, నీ చిరునవ్వులనే పుష్పగుచ్ఛములు, పగడాల కాంతితో ఎర్రని చిగుళ్ల వలె ఉన్న నీ కర్ణాభరణములు తన వృక్షపు గాలులతో అన్ని దిక్కులను చల్లపరుస్తూ నీ క్రీగంటి చూపుల కడిమి చెట్ల తోటలో కరుణ అనే మాత విహరిస్తున్నది. కామాక్షి తావక కటాక్ష మహేంద్ర నీల సింహాసనం శ్రితవతో మకరధ్వజస్య సామ్రాజ్యమంగళ విధౌ మణికుండల శ్రీః నీరాజనోత్సవ తరంగిత దీపమాలా. జగన్మాత, నీ క్రీగంటి చూపు అత్యంత గొప్పవైన ఇంద్రనీలమణులు ఇతర రత్నములతో కూర్చబడిన సింహాసనము. ఆ చూపును వరముగా పొందిన మన్మధుడు ఆ సింహాసనముపై ఆసీనుడయ్యాడు. నీ కుండలముల ప్రకాశము దీపశిఖలం మంగళహారతులా అన్నట్టు తోచుచున్నది. మాతక్షణం స్నపయ మాం తవ వీక్షితేన మందాక్షితేన సుజనైరపరోక్షితేన కామాక్షి కర్మ తిమిరోత్కర భాస్కరేణ శ్రేయస్కరేణ మధుపద్యుతి తస్కరేణ. మాత, నీ చూపులు సిగ్గుల మొగ్గలుగా ఉన్నాయి. అవి జ్ఞానులకు ఎప్పుడూ దర్శనమిస్తాయి. జీవుల కర్మముల ఫలితములను అవి సూర్యకాంతి వలె తొలగిస్తాయి. మోక్షమును ప్రసాదించే ఆ చూపుల ధారలను నాపై కొద్దిసేపు వర్షింపచేయి మాత. ప్రేమాపగాపయసి మజ్జనమారచయ్యా యుక్తస్మితాంసు కృత భస్మ విలేపనేన కామాక్షీ కుండల మణిద్యుతిభిర్జటాలః శ్రీకంఠమేవ భజతే తవ దృష్టిపాతః. అమ్మా కామాక్షి, నీ రూపము నాకు ఎలా దర్శనమిస్తున్నదో తెలుసా? ఈశ్వరునిపై ప్రేమ అనే శుద్ధ జలములలో స్నానమాడి నీ మోముపై చెరగని చిరునవ్వు ప్రకాశమే తెల్లని భస్మముగా చేసుకొని నీ కర్ణాభరణములకున్న మణులని జడలుగా చేసి ఈశ్వర కటాక్షము కొరకు నీవు ప్రార్థిస్తున్నట్లున్నది. కైవల్యదాయ కరుణారసకింకరాయ కామాక్షి కందలిత విభ్రమ శంకరాయ ఆలోకనాయ తవ భక్త శివంకరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ. మాత కామాక్షి, నీ చూపులు మోక్షదాయకములు, దయారస ప్రవాహములు. ఈశ్వరునే చాంచల్యమునకు గురిచేసి నీ స్వాధీనము చేసుకున్నవి. ఆ చూపులకు నేను నిరంతరము భక్తితో ప్రణమిల్లుతున్నాను. సామ్రాజ్యమంగళ విధౌ మకరధ్వజస్య లోలాలకాలికృత తోరణమాల్యశోభే కామేశ్వరీ ప్రచలదుత్పల వైజయంతి చాతుర్యమేతి తవ చంచల దృష్టిపాతః. అమ్మా జగజ్జనని కామేశ్వరి, మన్మథునికి సామ్రాజ్య పట్టాభిషేక సమయంలో నీ కదిలే ముంగురులు అతని సామ్రాజ్యమునకు తోరణములగుచున్నవి. చంచలములుగా ఉండి రెపరెపలాడే నీ కనురెప్పలు మన్మథుని సామ్రాజ్యమునకు ధ్వజము వలె కనిపించుచున్నవి. మార్గేణ మంజుకచ కాంతితమోవృతేన మందాయమాన గమన మదనాతురాసౌ కామాక్షి దృష్టిరయతే తవ శంకరాయ కేతభూమి మచిరాదభిసారికేవా. అమ్మా, అత్యంత నల్లనైన నీ కేశపాసముల కాంతులు చీకటిగా మారగా ఆ చీకటిలో నెమ్మదిగా నడుస్తూ నీ చూపులు ఒక అభిసారికలాగా శంకరుని వెదుకుతూ వెళుతున్నట్లున్నది. వ్రీడానువృత్తి రమణీకృత సాహచర్యా సేవాలితాం కలరుచా శశిశేఖరస్య కామాక్షీ కాంతి సరసీం త్వదపాంగలక్ష్మీః
మందం సమాశ్రయతి మజ్జనఖేళనాయ. మాతా కామాక్షి, నీ క్రీగంటి చూపులనే లక్ష్మి, సిగ్గు అనే సహచరి తోడురాగా ఈశ్వరుని కంఠము యొక్క నలుపు వర్ణమనే నాచుతో నిండిన పరమేశ్వరుడనే సరస్సులో స్నానం చేయుటకు బయలుదేరినట్లుగా తోచుచున్నది. కాషాయమంకుశమివ ప్రకటం దధానో మాణిక్యకుండల రుచిం మమతా విరోధీ శృత్యంత సీమనిరతః సుతరాం చకాస్తి కామాక్షి తావక కటాక్షయతీశ్వరోసౌ. అమ్మా కామాక్షి, నీ దయ ఈ సంసారమును త్యజించిన మహాయోగి. నీ కర్ణాభరణములకు ఉన్న కాంతులు అతడు ధరించిన కాషాయ వస్త్రములు. ఆ యోగి మమత్వమును సన్యసించి ఆగమములు ఉపనిషత్తులలో విహరించుచున్నట్లుగా తోచుచున్నది. పాషాణయేవ హరినీలమనిర్దినేషు ప్రమ్లానతాం కువలయం ప్రకటీకరోతి నౌమిత్తికో జలదమే చకిమాతతస్తే కామాక్షి శూన్యముపమానం అపాంగలక్ష్మ్యాః. జగన్మాత, నీ దయతో పోల్చదగినది మరేమీ లేదు. ఇంద్రనీల మణులతో సరిపోల్చుదామంటే అవేమో రాళ్ళు, కలువ పువ్వులతో పోలిక తెద్దామా అంటే అవి పగలు సమయంలోనే మూకులించుకుపోతాయి. మేఘముతో పోల్చుదామంటే అది కేవలం వర్షాకాలంలోనే వర్షిస్తుంది. శృంగార విభ్రమవతి సుతరాం సలజ్జా నాసాగ్రమౌక్తికరుచా కృతమందహాసా శ్యామా కటాక్ష సుషమా తవ యుక్తమేతత్ కామాక్షి చుంబతి దిగంబర వక్త్రబింబం. మాతా, నీ కటాక్షం అనే స్త్రీమూర్తి నల్లగా ఉండి ఎంతో చక్కగా అలంకరించుకొని సిగ్గుల మొగ్గయ్యి ముక్కెరలో ప్రకాశిస్తున్న ముత్యపు కాంతి చిరునవ్వుగా కలిగి దిక్కులే అంబరములుగా ఉన్న ఈశ్వరుని ముఖమును ముద్దిడుతున్నట్లు దర్శనమిస్తుంది. నీలోత్పలేన మధుపేన చ దృష్టిపాతః కామాక్షి తుల్య ఇతి తే కథమామనంతి శైత్యేన నిందతి యదన్వహమిందుపాదాన్ పాదోరుహేణ యదసౌ కలహాయతే చ. మాతా, నీ చూపులు కరుణా కటాక్షమును నల్ల కలువలతోనూ నల్ల తుమ్మెదులతోనూ పోలుస్తారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే చంద్రకిరణములలోని చల్లదనమును నీ చూపుల చల్లదనము, కమలముల కాంతిని నీ నల్లని చూపుల కాంతి ఎప్పుడో త్రోసిరాజన్నాయి. ఓష్ఠ ప్రభాపటల విద్రుమముద్రితే తే భ్రూవల్లి వీచి సుభగే ముఖ కాంతి సింధౌ కామాక్షి వారి భరపూరణలంబమానా కాలాంబువాహ సరణిం లభతే కటాక్షః. అమ్మా, నీలవర్ణములో ఉన్న నీ క్రీగంటి చూపు వర్షాకాలపు మేఘము వలె సముద్రము అనే కాంతిపై వర్షిస్తూ ఉండగా ఆ వర్షపు నీరు ఎరుపు కాంతితో కూడిన పగడముల వంటి పెదవులపై పడి ప్రకాశిస్తున్నది. మందస్మితైర్ధవలితా మణికుండలాంశు సంపర్కలోహిత రుచి త్వదపాంగధారా కామాక్షి మల్లి కుసుమైర్నవ పల్లవైశ్చ నీలోత్పలైశ్చ రచితేవ విభాతి మాలా. కామాక్షి, నీ చిరునవ్వేమో తెల్లనిది, నీ కర్ణాభరణముల కాంతులు ఎర్రనివి, నీ కన్నుల కాంతి ప్రవాహము నీలవర్ణము కలది. ఈ మూడూ కలిసి ఎలా దర్శనమిస్తున్నాయో తెలుసా? మల్లెపూలు, లేలేత కొత్త చిగుళ్ళు, నల్లకలువ పూలు కలిపి అమర్చిన హారములా అనిపిస్తోంది. కామాక్షి శీతల కృపా రస నిర్ఝరాంభః సంపర్క పక్ష్మల రుచి త్వదపాంగమాలా గోభిః సదా పురరిపోరభిలష్యమాణా దూర్వా కదంబక విడంబనమాతనోతి. మాతా కామాక్షి, నీ కన్నుల చూపులనే కటాక్షములు దయారస ప్రవాహము. ఆ చూపులు ఏపుగా పెరిగిన గరిక పొదల వలె ఉన్నవి. ఆ గరికను ఆస్వాదించడానికి ఈశ్వరుడు అనే గోవు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హృత్పంకజం మమ వికాసయతు ప్రముష్ణన్ ఉల్లాసముత్పల రుచేస్తమసాం నిరోధా దోషానుషంగ జడతాం జగతాం ధునానః కామాక్షి వీక్షణ విలాస దినోదయస్తే. మాతా కామాక్షి, నీ క్రీగంటి చూపుల నుండి ఉదయ కాంతి రేఖలు వెల్లివిరుస్తున్నాయి. అవి కారు చీకట్లను చీల్చుకుంటూ సకల జగములలోని అజ్ఞానమును తొలగిస్తూ నా హృదయమనే పద్మమును ఎంతగానో వికసింపచేస్తున్నాయి.
చక్షుర్విమోహయతి చంద్రవిభూషణస్య కామాక్షీ తావక కటాక్షతమః ప్రరోహః ప్రత్యంగుఖం తు నయనం స్థిమితం మునీనాం ప్రాకాశ్యమేవ నయతీతి పరం విచిత్రం. జగన్మాత కామాక్షి, నీ క్రీగంటి చూపు అనే మొలక ఈశ్వరుని మోహమునకు గురిచేస్తున్నది. అదే చూపు నిరంతరము అంతర్ముఖులై ధ్యానమగ్నులైన మునీశ్వరులకు నీ ప్రకాశమనే వెలుగును ప్రసాదిస్తున్నది. ఇది ఎంత ఆశ్చర్యకరమో కదా. కామాక్షి వీక్షణ రుచాయుధి నిర్జితం తే నీలోత్పలం నిరవశేష గతాభిమానం ఆగత్య తత్పరిసరం శ్రవణావతం సవ్యాజేన నూనమభయార్ధనం ఆతనోతి. మాతా కామాక్షి, నీ చూపులతో యుద్ధము చేసి పరాజితులైన నల్ల కలువలు నీ చెవులకు అలంకారప్రాయములై ఉండి అక్కడి నుండే తమపై కరుణ చూపమని నీ కన్నులను ప్రార్థిస్తున్నాయి. ఆశ్చర్యమంబ మదనాభ్యుదయావలంబః కామాక్షీ చంచల నిరీక్షణ విభ్రమస్తే ధైర్యం విధూయ తనుతే హృది రాగబంధం శంభోస్తదేవ విపరీతతయా మునీనాం. అమ్మా, నీ చూపులు చంచలమైనవి. విశేషమేమిటంటే తల్లి, ఆ చూపులు మన్మధునికి అభయదాయకములై ఉండగా అవే చూపులు ఈశ్వరుని చంచలును చేసి నీ పట్ల అనురాగమును పెంచుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అవే చూపులు మునీశ్వరులలో ధైర్యమును పెంచుతున్నాయి. జంతో సకృత్ ప్రణమతో జగదీడ్యతాం చ తేజస్వితాం చ నిశితాం చ మతిం సభాయాం కామాక్షీమాక్షిక ఝరీమివ వైఖరీం చ లక్ష్మీం చ పక్ష్మలయతి క్షణ వీక్షణం తే. జగన్మాత, ఎవరైతే కనీసం ఒక్కసారి మనఃపూర్వకంగా నీకు నమస్కరిస్తారో వారికి నీవు ఈ విశ్వములో పరమ పూజ్యతను, వర్చస్సును, సూక్ష్మబుద్ధిని, తీయనైన వాక్పటిమను, ఐశ్వర్యమును ప్రసాదిస్తావు. కాదంబినీకి మయతేన జలానుషంగం భృంగావలీకి మురరీకురుతేన పద్మం కిం వా కలిందతనయా సహతేన భంగం కామాక్షి నిశ్చయ పదం నతవాక్షి లక్ష్మీ. అమ్మా, నీ నేత్ర సౌందర్యమును దేనితో పోల్చగలము? నల్లని నీటితో కూడిన మేఘముతో పోల్చుదామా అంటే నీ కళ్లలో నీరు లేదు. తుమ్మెదలతో పోల్చుదామా అంటే నీ కళ్ళు పద్మములను త్రోసిరాజన్నవి. యమునా నదితో పోల్చుదామా అంటే నల్లని నీ నేత్రములు తెల్లని గంగను సహించవు. కాకోల పావక తృణీకరణేపి దక్షిం కామాక్షీ బాలక సుధాకర శేఖరస్య అత్యంత శీతలతమోప్యనుపారతం తే చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్షః. కామాక్షి, నీ నేత్రముల కటాక్షము ఎంత చిత్రమైనదంటే అది అత్యంత భయంకరమైన కాలకూట విషమును కూడా ఒక పండులాగా చేసి మింగిన చంద్రశేఖరుని మనసును ఎప్పుడూ మోహమునకు గురిచేస్తుంది. కార్పణ్యపూర పరివర్ధితమంబమోహ కందోద్గతం భవమయం విషపాదపం మే తుంగం చినత్తు తుహినాద్రిసుతే భవత్యాః కాంచీపురేశ్వరీ కటాక్ష కుఠారధారా. మాత, నీ దృష్టి ఎంతో పదునైన గండ్రగొడ్డలి. ఆ గొడ్డలి యొక్క పదునైన అంచులు నాలో ఉన్న మోహమును, అహంకారమును, మనసులోని తమస్సును, అజ్ఞానము అనే మహా విషవృక్షమును మొదలంటా నరికివేయుగాక. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థం అభ్యర్థదేశిక కటాక్షభిషక్ ప్రసాదాత్ తత్రాపి దేవి లభతే సుకృతి కదాచితే అన్యస్య దుర్లభమపాంగమహౌషధం తే. జగన్మాత, అత్యంత ఘోరమైన సంసారము అనే భవరోగముతో బాధపడుతున్న నేను సరియైన చికిత్స కోసం సద్గురువు అనే వైద్యుణ్ణి ప్రార్థిస్తే ఆయన నాకు నీ కరుణ అనే ఒక అద్భుతమైన ఔషధమును ప్రసాదించారు. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనాశిత పాశబంధాః వాసాలయం తవ కటాక్షమముం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. అమ్మా,
నీ కరుణారసపూరిత చూపులు భక్తి గలవానికి నివాస గృహములు. ఎవరైతే నీపై భక్తిని ఆసరాగా చేసుకొని పూజలు, నియమములు, యజ్ఞములు చేస్తూ తమ పాశములు తెంచుకుంటారో వారు నీ దయ అనే గృహములో ప్రవేశించగలుగుతారు. సాకూత సంలపిత సంభృత ముగ్ధహాసం వ్రీడానురాగ సహచారి విలోకనం తే కామాక్షి కామ పరిపంధిని మారవీర సామ్రాజ్య విభ్రమదశాం సఫలీకరోతి. అమ్మా కామాక్షి, ఈశ్వరునిపై ఓడిన మన్మధుడు నిన్ను శరణుజొచ్చాడు. అతనిపై గల అభిమానముతో నీ చిరునవ్వు, సిగ్గు, ప్రేమలతో ఈశ్వరుని లోబర్చుకొని మన్మథ సామ్రాజ్యమునకు లోబడేలా చేశావు. కామాక్షి విభ్రమ బలైక నిధిర్విధాయ భ్రూవల్లి చాప కుటిలీకృతిమేవ చిత్రం స్వాధీనతాం తవ నినాయ శశాంకమౌలేః అంగార్ధరాజ్య సుఖలాభమపాంగవీరః. మాతా కామాక్షి, నీ దృష్టి అనే మహాయోధుడు నీ విలాసములనే ఆయుధముగా చేసుకొని నీ కనుబొమలు అనే వింటిని ఎక్కుపెట్టి ఈశ్వరుణ్ణి నీకు వశపరుస్తున్నాడు. దానివలన నీవు శివునిలో అర్ధ శరీరమును ఆక్రమించావు. కామాంకురైక నిలయస్తవ దృష్టిపాతః కామాక్షి భక్త మనసాం ప్రదదాతు కామాన్ రాగాన్వితః స్వయమపి ప్రకటీకరోతి వైరాగ్యమేవ కథమేష మహామునీనాం. మాతా కామాక్షి, నీ చూపులు ప్రసరిస్తే కోరికలు అనే మొక్కలు పెరిగి పుష్పించి ఫలిస్తాయి. కాని అమ్మా, ఒక పక్కన నీ చూపులు రాగపూరితమైన కోరికలను అనుగ్రహిస్తుంటే మరి ఒక పక్కన అవి మునీశ్వరుల రాగములను తొలగిస్తున్నాయి. ఇది ఎంతో ఆశ్చర్యకరం. కాలాంబువాహ నివహై కలహాయతే తే కామాక్షి కాళిమమదేన సదా కటాక్షః చిత్రం తథాపి నితరామముమేవ దృష్ట్వా సోత్కంఠ ఏవ రమతే కిల నీలకంఠః. అమ్మా కామాక్షి, నీ కరుణారస చూపులు నల్లని వర్ణపు కాంతి కలిగి ఎప్పుడూ వర్షాకాలములోని నీటి మేఘముతో తలపడుతుంటాయి. దీనిని తిలకిస్తున్న నీలకంఠుడైన ఈశ్వరుడు నీకు మేఘమునకు కల స్పర్ధను చూసి నెమలివలే ఆనందిస్తున్నాడు. కామాక్షి మన్మధరిపుం ప్రతిమారతాపా మోహాంధకార జలదాగమనేన నృత్యం దుష్కర్మ కంచు కికులం కబలీకరోతు వ్యామిశ్రమే చ కరుచిస్త్వదపాంగకేకి. అమ్మా కామాక్షి, నీ చూపులు ఒక ఆడనెమలి వంటివి. పరమేశ్వరుని కంఠములోని నలుపు వర్ణమును మేఘముగా భ్రమించి నీవు నృత్యము చేస్తుంటావు. ఇంకొక వైపు మా పాపములనే సర్పములను నీ నల్లని చూపులు అనే నెమలి మింగివేసి మమ్ములను రక్షించుగాక. కామాక్షి మన్మధరిపోరవలోకనేషు కాంతం పయోజమివ తావకమక్షిపాతం ప్రేమాగమో దివసవద్వికచీకరోతి లజ్జాభరో రజనివన్ముకులీకరోతి. మాతా, ఏ విధముగా పద్మము యొక్క కాంతి పగటిపూట వికసిస్తుందో అదేవిధంగా ఈశ్వరుని చూపులతో కలిసిన నీ చూపులు ప్రేమతో ఉన్నాయి. నీ చూపులు పగటిపూట వికసించి రాత్రివేళలలో సిగ్గుల మొగ్గలవుతున్నాయి. మూకో విరించతి పరం పురుషః కురూపః కందర్పతి త్రిదశరాజతి కింపచానః కామాక్షి కేవలముపక్రమకాల ఏవ లీలాతరంగిత కటాక్షరుచః క్షణంతే. జగన్మాత, ఎప్పుడైతే నీవు నీ క్రీగంటి చూపుల నుండి దయను వర్షిస్తావో అప్పుడే ఆ వర్షపాతం మూగవానిని వేదాలు వల్లించే బ్రహ్మగా మారుస్తుంది, కురూపి అయిన వానిని మన్మధునిగా చేస్తుంది, దరిద్రుని దేవేంద్రునిగా మారుస్తుంది. నీలాలకా మధుకరంతి మనోజ్ఞనాసా ముక్తారుచః ప్రకటకందభిసాం కురంతి కారుణ్యమంబ మకరందతి కామకోటి మన్యే తతః కమలమేవ విలోచనం తే. మాతా కామకోటి కామాక్షి, నల్లని నీ కేశపాశములు తుమ్మెదలుగాను నీ నాసికకు ఉన్న ముక్కెర కాంతి నీటిలోని తామరదుంప నుండి పైకి వచ్చిన తామర తూడులుగాను నీ దయ మకరందముగాను తోచుచున్నది. ఈ విధంగా నీ చూపులు కమలముల వలె కనబడుతున్నవి. ఆకాంక్ష్యమాణ ఫలదాన విచక్షణాయాః కామాక్షి తావక కటాక్షక కామధేనోః
సంపర్క ఏవ కథమంబ విముక్త పాశబంధా స్ఫుటం తనుభృత పసుతాం త్యజంతి. మాత, నీ దయ కోరికలను తీర్చే కామధేనువు వంటిది. కాని అమ్మా, ఆ కామధేనువును మచ్చిక చేసుకుని ఈ పశుపాశముల నుండి బయటపడే మార్గం ఏమిటో నీవే తెలుపవలసి ఉంటుంది. సంసార ఘర్మ పరితాపజుషాం నరాణాం కామాక్షి శీతలతరాణి తవేక్షితాని చంద్రాతపంతి ఘన చందన కర్దమంతి ముక్తా గుణంతి హిమవారి నిషేచనంతి. అమ్మా, జీవులందరూ సంసారము అనే గ్రీష్మతాపపు బాధతో అలమటిస్తున్నారు. నీ చల్లని అమృతతుల్యమైన చూపులు వారికి ఆ బాధను తొలగించే గంధపు పూతలుగా, పన్నీటి అభిషేకములుగా ప్రసరించుగాక. ప్రేమాంబురాసి సతత స్నపితాని చిత్రం కామాక్షి తావక కటాక్ష నిరీక్షణాని సంధుక్షయంతి ముహురింధన రాశిరీత్యా మారద్రుహో మనసి మన్మథ చిత్రభానుం. జగదీశ్వరి, నీ దయారస దృక్కులు సముద్రపు నీటి అంతా చల్లనివి. కాని అవే చూపులు కామదేవుని శత్రువైన ఈశ్వరుని హృదయములో మన్మధుడు అనే తాపాగ్నిని సృష్టించి కలవరపరుస్తున్నాయి కదా మాత. కాలాంజన ప్రతిభటం కమనీయ కాంత్యా కందర్పతంత్ర కలయా కలితానుభావం కాంచీ విహార రసికే కలుషాత్తిచోరం కల్లోలయస్వమయితే కరుణా కటాక్షం. అమ్మా, చల్లని నీ కరుణారసమైన చూపులు అంజనముతో కలిసి నల్లగా ఉన్నాయి. ఈశ్వరునిలో మన్మథాగ్నిని రగుల్చుటలో వాటికవే సాటి. భక్తులలోని దోషములను నివారించుటలో నీ చూపులకు మించినవి ఏమున్నాయి తల్లి? అటువంటి చూపులను నా మనసులో నిక్షిప్తము చేయుము. క్రాంతేన మన్మథమదేన విమోహ్యమాన స్వాంతేన చూతతరుమూలగతస్య పుంసః కాంతేన కించిదవలోకయలోచనస్య ప్రాంతేన మాం జనని కాంచిపురీ విభూషే. అమ్మా, నీ క్రీగంటి చూపులచే మన్మధుడు అపారమైన దయను పొందగలిగాడు. అవే చూపులతో ఆమ్రవృక్షపు మూలములలో తపస్సు చేస్తున్న ఈశ్వరుని నీవు మోహితుని చేశావు. అటువంటి కరుణారస దృష్టి నాపై వర్షపు ధారల వలె కురియుగాక. కామాక్షికేపి సుజనాస్త్వదపాంగ సంగే కంఠేన కందలిత కాలిమ సంప్రదాయాః ఉత్తం సకల్పిత చకోర కుటుంబ పోషా నక్తం దివస ప్రసవ భూనయనా భవంతి. మాతా కామాక్షి, అతి కొద్ది మంది పుణ్యాత్ములు మాత్రమే నీ కరుణ వలన నీలకంఠము కలవారై చకోర పక్షులను తన అమృతధారలతో పోషించే చంద్రుని అలంకారము కలిగి సూర్యచంద్రులు నయనాలుగా ఈశ్వరుని సామీప్యమును పొందుతారు. నీలోత్పల ప్రసవ కాంతి నిదర్శనేన కారుణ్య విభ్రమజుషా తవ వీక్షణేన కామాక్షి కర్మ జలధే కలశీసుతేన పాశత్రయాద్వయమమీ పరిమోచనీయాః. జగన్మాత కామాక్షి, నల్ల కలువ పూల కాంతి, కరుణారసపూరితమైన నీ విలాసము, కర్మ అనే అగస్త్యుని సముద్రముతో మేము తాపత్రయముల నుండి విముక్తి పొందెదముగాక. అత్యంత చంచలమకృత్రిమమంజనం కిం ఝంకార భంగిరహిత కిము భృంగమాలా ధూమాంకురః కిము హుతాసన సంగహీనః కామాక్షి నేత్ర రుచి నీలిమ కందలీతే. మాతా కామాక్షి, నీ నేత్రముల నల్లని కాంతులు చంచలముగా ఉన్న సహజమైన కాటుకయ, ఝంకార శబ్దము చేయని భ్రమరముల సమూహమా, అగ్ని లేక పొగ సమూహమా అర్థం కావడం లేదు. కామాక్షి నిత్యమయ మంజలిరస్తు ముక్తి బీజాయ విభ్రమ మదోదయ ఘూర్ణితాయ కందర్పదర్ప పునరుద్భవ సిద్ధిదాయ కళ్యాణదాయ తవ దేవి దృగంచలాయ. జగదీశ్వరి కామాక్షి, మాలో ముక్తి బీజమును అంకురింపచేసి నీ శరీర కాంతులచే మాకు ఆనందమును ప్రసాదించి మన్మధుని పునర్జీవితుని చేసి శుభప్రదాయనిగా ఉన్న నీ క్రీగంటి చూపునకు నా సాదర ప్రణామములు. దర్పాంకురో మకరకేతన విభ్రమాణాం నిందాంకురో విదలితోత్పల చాతురీణాం దీపాంకురో భవత మిశ్ర కదంబకానాం కామాక్షి పాలయతు మాం త్వదపాంగపాతః.
మాతా కామకోటి నిలయ, నీ కన్నుల చూపులు మన్మధుని లీలా విలాసములా, నల్ల కలువ పువ్వుల సౌందర్యమును త్రోసిరాజును మొలకలా, లేక ఈ సంసారము అనే అజ్ఞానమునకు దీపపు మొలకలా అర్థము కాకున్నది. ఏది ఏమైనా ఆ చూపులు నన్ను కటాక్షించుగాక. కైవల్య దివ్య మణిరోహణ పర్వతేభ్యః కారుణ్య నిర్ఝర పయఃకృతమంజనేభ్యః కామాక్షి కింకరిత శంకర మానసేభ్యః తేభ్యో నమోస్తు తవ వీక్షణ విభ్రమేభ్యః. అమ్మా, నీ చూపులు మోక్ష ఆరోహణకు సోపానములు, కరుణ అనే నదీ జలములలో జలకములాడినవి, ఈశ్వరుని హృదయమునే స్వాధీనపరుచుకున్నవి. అటువంటి దివ్యమైన నీ చూపులకు నమస్కరిస్తున్నాను. అల్పీయ ఏవ నవముత్పలమంబహీనా మీనస్య వా సరణిరంబురుహాం చ కిం వా దూరే మృగీ దృగ సమంజసమంజనం చ కామాక్షి వీక్షణ రుచౌ తవ తర్కయామః. కామాక్షి, నీ చూపుల విలాసము ఎటువంటిదంటే కలువ పుష్పముల కాంతి, పద్మముల ఠీవి, చేపకన్నుల తీరుతెన్నులు, జింక కన్నుల చాంచల్యము ఇవేవీ కూడా నీ కన్నుల విలాసములకు సాటి రానే రావు. మిశ్రీభవద్గరల పంకిల శంకరోరసీమాంగణే కిమపి రింఖణమాదధానః హేలావధూత లలిత శ్రవణోత్పలోసౌ కామాక్షి బాల ఇవ రాజతి తే కటాక్షః. తల్లి, నీ చూపుల కటాక్షము ఎలా ఉందో తెలుసా? పరమేశ్వరుని వక్షస్థలము అనే వాకిలి దగ్గర తిరుగాడుచున్న బాలుడా అనిపిస్తున్నది. ఈశ్వరుని వక్షస్థలము గరళపు ఛాయతో ఉన్నది. అటువంటి వక్షస్థలముపై అమ్మ చూపులు అనే బాలకుడు కేరింతలు కొడుతున్నాడు. అక్కడి నుండి చెవులపైకి పాకి అక్కడ ఉన్న కలువ పువ్వులను తీసివేస్తున్నాడు. ప్రౌఢీకరోతి విదుషాం నవసూక్తి ధాటి చూతాటవీషు బుధ కోకిలలాల్యమానం మాధ్వీరసం పరిమళం చ నిరర్గలం తే కామాక్షి వీక్షణ విలాస వసంతలక్ష్మీః. మాతా కామాక్షి, నీ క్రీగంటి చూపులను కవివరేణ్యులు వసంత ఋతువులో మామిడి వనములలో చెట్లపై తీయని ఫలములను ఆరగిస్తూ కుహు కుహు నాదములు చేస్తూ వసంత శోభను విస్తరింపచేస్తున్న కోకిలలుగా వర్ణించారు. కూలంకషం వితనుతే కరుణాంబువర్షీ సారస్వతం సుకృతినః సులభం ప్రవాహం తుచ్చీకరోతి యమునాంబుతరంగభంగీం కామాక్షి కిం తవ కటాక్ష మహాంబువాహః. మాతా కామాక్షి, నీ దయారసపూరితమైన చూపులు వర్షాకాల మేఘము వంటివి. ఆ వర్షధారలు జ్ఞానునిపై విస్తారముగా వర్షిస్తాయి. నీ చూపుల ప్రవాహము యమునా నది ప్రవాహమును మించి ఉద్ధృతముగా ప్రవహిస్తున్నది. జాగర్తి దేవి కరుణా సుఖ సుందరీతే తాటంకరత్న రుచి దాడి మఖండ శోణే కామాక్షి నిర్భర కటాక్ష మరీచి పుంజ మాహేంద్ర నీలమణి పంజర మధ్య భాగే. మాతా కామాక్షి, నీ కరుణారసపూరితములైన చూపులు అనే మణులచే చేయబడిన పంజరములో నీ కర్ణాభరణముల ఎర్రని వర్ణము కల రత్నములైన దానిమ్మ గింజలను ఆరగిస్తూ నీ దయా అనే చిలుక ఆ పంజర మధ్య భాగములో ఉన్నది. కామాక్షి సత్కువలయస్య సగోత్ర భావాత్ ఆక్రామతి శృతిమసౌ తవ దృష్టిపాతః కిం చ స్ఫుటం కుటిలతాం ప్రకటీకరోతి భ్రూవల్లరీ పరిచితస్య ఫలం కిమేతత్. అమ్మా, నీ చూపులు కలువ పూల కంటే గొప్పవి కావటం చేత ఆ కలువ పువ్వుల కాంతులు నీ తీరైన కనుబొమ్మల తీగల వలె నీ చెవి వరకు విస్తరించి ఉన్నవి. నీ చూపులకు కనుబొమ్మలకు గల స్నేహము అసామాన్యమైనదమ్మా. ఏషా తవాక్షి సుషమా విషమాయుధస్య నారాచ వర్షలహరీ నగరాజకన్యే శంకే కరోతి శతధా హృది ధైర్యముద్రాం శ్రీకామకోటి యదసౌ శిశిరాం సుమౌలేః. జగదీశ్వరి, మన్మధుని వద్ద ఉన్న పూల బాణములు నీవు ప్రసాదించినవే కదా. నీవు ప్రసాదించిన బాణములతోనే మన్మధుడు ఈశ్వరుని మనసును చంచలపరచి నీవైపు ఆకర్షిస్తున్నాడు. బాణేన పుష్పధనుషః పరికల్ప్యమానత్రాణేన భక్త మనసాం కరుణాకరేణ కోణేన కోమలదృశస్తవ కామకోటి శోణేన శోషయ శివే మమ శోక సింధుం.
మాతా కామాక్షి, మన్మథునికి నీవు ప్రసాదించిన 5 పుష్ప బాణములలో ఒకటైన శోషణ బాణము దయాపూరితమై నీ భక్తులను కాపాడుతున్నది. నీ క్రీగంటి చూపుల ఎర్రని బాణములో బాధతో కూడిన నా దుఃఖసాగరమును శోషింపచేయుము. మారద్రుహా ముకుట సీమ నిలాల్యమానే మందాకినీ పయసితే కుటిలం చరిష్ణుః కామాక్షి కోపరభసాత్వలమానమీన సందేహమంకురయతి క్షణమక్షిపాతః. కామాక్షి, మన్మథుని జయించి ఈశ్వరుడు తన శిరసులో ఉన్న గంగను బుజ్జగిస్తున్నాడు. అది గమనించిన నీవు కోపముతో పైకి లేస్తున్న చేపవలే కనిపిస్తున్నావు. కామాక్షి సంవలిత మౌక్తిక కుండలాంశు చంచత్సిత శ్రవణ చామర చాతురీకః స్తంభే నిరంతరం అపాంగమయే భవత్యా బద్ధశ్చకాస్తి మకరధ్వజమత్తహస్తి. మాతా కామాక్షి, నీ క్రీగంటి చూపు ఒక బలమైన స్తంభము. ఆ స్తంభమునకు మన్మథుడు అనే మదగజము బంధించబడి ఉన్నది. నీ కుండలముల కాంతి, నీ చిరునవ్వుల కాంతి ఆ మదగజము యొక్క 2 చెవులను పట్టి ఆడించుచున్నట్లు ఉన్నది. యావత్ కటాక్ష రజనీ సమయాగమస్తే కామాక్షి తావదచిరాన్నమతాం నరాణాం ఆవిర్భవత్యమృతదీధితి బింబమంబా సంవిన్మయం హృదయ పూర్వ గిరీంద్ర శృంగే. అమ్మా కామాక్షి, నీ దయ అనే పౌర్ణమి రాత్రి ఎప్పుడు ఆరంభమవుతుందో అప్పుడు వారి మనసులలో జ్ఞానము అనే పున్నమి చంద్రుడు ఆవిర్భవించి తన చల్లని అమృత కిరణాలను ప్రసరింపచేస్తాడు. కామాక్షి కల్ప విటపీవ భవత్కటాక్షో దిత్సు సమస్త విభవం నమతాం నరాణాం భృంగస్య నీల నలినస్య చ కాంతి సంపత్ సర్వస్వమేవ హరతీతి పరం విచిత్రం. జగన్మాత, నేను ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాను. నీ దయాదృష్టి ఒకవైపు నీకు శరణన్న వారికి అభయప్రదానం చేస్తుంటే మరొక వైపు అవే చూపులు కలువ పువ్వుల తుమ్మెదల యొక్క కాంతిని దోచుకుంటున్నాయి. ఇది ఎంత విచిత్రమమ్మా! అత్యంత శీతలం అనర్గల కర్మ పాక కాకోలహారి సులభం సుమనోభిరేతత్ పీయూషమేవ తవ వీక్షణమంబ కింతు కామాక్షి నీలమిదమిత్యయమేవ భేదః. అమ్మా కామాక్షి, నీ దృష్టి ఎంతో చల్లనైనది. కర్మఫలములు అనే విషమును అది తొలగిస్తుంది. జ్ఞానులు మంచి హృదయము కలవారు నీ కటాక్షమును అధికంగా పొందుతారు. అమ్మా, నీ చూపు చల్లనైన అమృతము. అజ్ఞాత భక్తి రసమప్రసరద్వివేకం అత్యంత గర్వమనధీత సమస్త శాస్త్రం అప్రాప్త సత్యమసమీపగతం చ ముక్తేః కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాతః. జగన్మాత కామకోటి నిలయ, భక్తిలోని మాధుర్యమును అనుభవించలేని వారికి, గర్విష్ఠులకు, శాస్త్ర అధ్యయనము లేని వారికి, సత్యమును గ్రహించలేని వారికి, ముక్తిపై గురిలేని వారికి సమీపించడానికి కూడా ఇష్టపడవు. పాతేన లోచన రుచేస్తవ కామకోటి పోతేన పతక పయోధి భయాతురాణాం పూతేన తేన నవ కాంచన కుండలాంశు వీతేన శీతలయ భూధర కన్యకే మాం. ఓ పర్వతపుత్రి, పాపములు అనే సాగరమును దాటుటకు భీతిల్లుతున్న వారికి నౌకవై సువర్ణ కాంతులతో ప్రకాశించు నీ కంటి చూపులతో నన్ను అనుగ్రహించుము మాత. ఇది కటాక్ష శతకం సంపూర్ణం. మొదటి 3 శతకాలైన ఆర్య శతకం, పాదారవింద శతకం, స్తుతి శతకంలోని శ్లోకాలకు తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈ లింక్స్ ఓపెన్ చేసి చూడండి. తదుపరి వీడియోలో మూక పంచశతిలోని ఆఖరి శతకమైన మందస్మిత శతకంలోని శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో స్తోత్రాలకు తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.